ఏంటంటే ట్రైన్ జర్నీ, లంచ్ అండ్ డిన్నర్ అయితే రెడీ. వెనకలు ఎవరు రాట్లా, ముందరు ఎవరు లేరు. ట్రైన్ జర్నీ అంత ఈజీ కాదనమాట, చాలా దూరం నడవాలన్నమాట. నాకైతే ఆయాసం వచ్చేసింది. ఇదే హ్యూస్టన్ స్టేషన్ అనమాట. 2 hours అయితే నిద్రపోవచ్చు మంచిగా. 6-8 అవుతుంది టైము. నా ట్రైన్ వచ్చి 6:29కి. ఎవరు మనుషులు పనిచేయరు, ప్రతి చోట మెషిన్లే ఉంటాయి. చాలా ముందుకు వెళ్ళాలి, టైం ఉంది, స్లోగా వెళ్ళొచ్చు. ఇలా ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. పక్కనైతే ఎవరు లేరు, ఎవరు రాకపోతే బాగుండు. ఇద్దరు మొహంతో వెళ్తే బాగోదు కదా ఆఫీస్ కి. సో 5 to 6 miles కి క్యాబ్ రేట్ ఎంత అనుకుంటున్నారు? 10 to 15 minutes లేట్ అయ్యేలా ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా, నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇవాళ ఏంటంటే నా ఆఫీస్ జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే చేశాను, ఆఫీస్ జర్నీ వ్లాగ్. లైక్ నేను లండన్ నుంచి మాంచెస్టర్ ఆఫీస్కి ఎలా వెళ్తాను అనేది. బట్ అదేంటంటే కార్ జర్నీ కదా, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ రోజు నేను షేర్ చేసుకోబోయేది ఏంటంటే ట్రైన్ జర్నీ. సో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇవాళ వీడియోలో నేను మీతో ట్రైన్ జర్నీ షేర్ చేసుకుంటాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇదేంటంటే లంచ్ అనమాట. ఇది జస్ట్ ఒక ఫ్రూట్స్, మిల్క్ తో ఒక బ్రేక్ఫాస్ట్. ఈ రెసిపీ నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకా పెరుగు అన్నము. లైక్ నేను ఇంక ఇంటికి వచ్చేటప్పటికి 10 అయ్యిద్ది. బయట ఫుడ్స్ అసలు నాకు పడవు. సో అందుకే ఇంకా పెరుగు అన్నం కూడా కలుపుకునేసాను అనమాట. సో లంచ్ అండ్ డిన్నర్ అయితే రెడీ, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఫైనల్లీ ఎప్పింగ్ స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం. మా వారు తీసుకెళ్తున్నారు పాపం, పొద్దున్నే లేచి. చీకటిగా ఉంది. ఇంకా హడావిడిలో నేను జాకెట్ మర్చిపోయాను. సో ఇక మా ఆయన జాకెట్ తీసుకెళ్ళాను ఆ రోజు. ఫైనల్లీ ఎప్పింగ్ నుంచి ఆక్స్ఫర్డ్ సర్కస్ కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ సర్కస్ నుంచి విక్టోరియా లైన్ ఎక్కాలి. విక్టోరియా లైన్ ప్లాట్ఫామ్ 6. సో ఇంకా ఇప్పుడు విక్టోరియా లైన్ ఎక్కి హ్యూస్టన్ లో దిగాలన్నమాట. అసలు ఎవ్వరు వెనకలు ఎవరు రాట్లా, ముందరు ఎవరు లేరు. సో ట్రైన్ జర్నీ అంత ఈజీ కాదనమాట. ఇంత ఎర్లీగా అయితే ఎవరు ఉండరు. కొంచెం లైక్ కొంచెం 8 o'clock 9 o'clock అయితే కొంచెం బాగానే ఉంటుంది రష్. సో ప్రస్తుతానికైతే నేను ఇంకా విక్టోరియా లైన్ ఎక్కి హ్యూస్టన్లో దిగాలి. అక్కడ నుంచి నేషనల్ రైల్స్ ఉంటాయి అన్నమాట మాంచెస్టర్కి. సో నాకు ఆ నేషనల్ ట్రైన్లో విండో సీట్ వస్తే కనుక వ్యూ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ప్రస్తుతానికైతే చాలా దూరం నడవాలన్నమాట. నాకైతే ఆయాసం వచ్చేస్తుంది. సో ఫైనలీ వచ్చేసాను. సో ప్రతి చోట ఇలాగా మ్యాప్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ చూస్తే విక్టోరియా లైన్ నార్త్ బౌండ్ హ్యూస్టన్, ఇటువైపుకి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట నేను. సో ఇది ప్లాట్ఫామ్. ట్రైన్ మరి ఉందో లేదో, ఎన్నింటికి వచ్చిద్దో చూద్దాం. ఇప్పుడు ఉంది ఇంకొక ట్రైన్ వస్తున్నట్టుంది. వచ్చేసింది సో ట్రైన్ అయితే ఎక్కేసాను. ఎంట్రన్స్లోనే నిల్చున్నాను అనమాట, ఎందుకంటే 2 stations తర్వాత. ఫైనల్లీ హ్యూస్టన్కి అయితే వచ్చేసాను. ఇంకెళ్ళాలి నేషనల్ రైల్స్కి వెళ్తే అక్కడ ఉంటుంది అన్నమాట మాంచెస్టర్ అవంతి వెస్ట్ కోస్ట్. అదే వెళ్తున్న వే అవుట్ వెళ్ళి అక్కడ ట్యాప్ అవుట్ చేసి వెళ్ళాలన్నమాట. ఇటువైపు ఎస్కలేటర్ ఉంది, ఎస్కలేటర్ ఎక్కేసి వెళ్దాం. ఇదే హ్యూస్టన్ స్టేషన్ అనమాట, చాలా పెద్దది. అన్ని నేషనల్ రైల్స్ ఇక్కడే ఉంటాయి. లైక్ మాంచెస్టర్, స్కాట్లాండ్, ప్రతి సిటీకి ఉంటుంది ట్రైన్ ఇక్కడ నుంచి. చాలా టైర్డ్గా ఉంది ఫేస్ అసలు.
నిద్ర లేదు కదా, ఇంకెళ్ళి ట్రైన్ ఎక్కి పడుకోవడమే. ఒక 2 hours అయితే నిద్రపోవచ్చు మంచిగా. ఇప్పుడు హ్యూస్టన్ అండర్ గ్రౌండ్ స్టేషన్ నుంచి నేషనల్ రైల్ స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. ఇందాక నేను దిగింది ఏంటంటే అండర్ గ్రౌండ్ స్టేషన్. అక్కడ నేషనల్ రైల్స్ ఉండవు, ఓన్లీ అండర్ గ్రౌండ్. లైక్ విక్టోరియా, నార్దర్న్ లైన్, ఈ రెండే ఉంటాయి అనుకుంటా. సో ఇప్పుడైతే నేను నేషనల్ రైల్స్కి వెళ్తున్నా, అంటే ఎక్కడైతే మనకి సిటీస్కి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి. సో ఇదే అనమాట హ్యూస్టన్ స్టేషను. ఇలాగ మొత్తం వేసేసి ఉంటారు. 6-8 అవుతుంది టైము. నా ట్రైన్ వచ్చి 6:29కి. సో ఇలా డిస్ప్లే చేసేస్తారు. ఇక్కడ చూసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ చూస్తే మీరు మాంచెస్టర్ పిక్కడిల్లీ ఉంది కదా, 6:29 ట్రైన్. ప్లాట్ఫామ్ ఇంకా వేయలేదు, సో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సో హ్యూస్టన్ స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ డిస్ప్లే చేశాక ట్రైన్ ఎక్కాలి. చూద్దాం లోపల ఏ ప్లాట్ఫామ్లో ఉంటుందో. మామూలుగా అయితే ప్లాట్ఫామ్ 3లో ఉంటుంది అనుకుంటా, 3 or 2. ఇక్కడ లోపల అయితే ఇంకా పెద్దగా ఇస్తారు బోర్డు. సో నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను టికెట్స్. ఒకవేళ ఇక్కడ కొనుక్కోవాలంటే ఇలాగ టికెట్ మెషిన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎవరు మనుషులు పని చేయరు, ప్రతి చోట మెషిన్లే ఉంటాయి. సో స్టేషన్లో కూడా అంతే అన్నమాట. సో ఓన్లీ ఎంక్వైరీకి మనుషులు ఉంటారు. లైక్ ఏమైనా కావాలంటే హెల్ప్ దాంతో ఉంటుంది, కానీ ఇక్కడ టికెట్స్ ఏమైనా కావాలంటే ఇలా మెషిన్లోనే కొనుక్కోవాలి. నాది చూస్తే ఇంకా ట్రైన్ డిస్ప్లే అవ్వలేదు. ఇక్కడ చూస్తే మాంచెస్టర్ పిక్కడిల్లీ 6:29. వేస్తారు ప్లాట్ఫామ్ 3. నేను ఎవ్రీ వీక్ వెళ్తా కదా, అందుకే తెలుసు. ప్లాట్ఫామ్ 3 వేస్తారు. వెళ్దాం ప్లాట్ఫామ్ 3కి. నాది కోచ్ బి. నాది బి. చాలా ముందుకు వెళ్ళాలి, ఇంకా టైం ఉంది, స్లోగా వెళ్ళొచ్చు. సో ఇదే అనమాట అవంతి వెస్ట్ కోస్ట్. చాలా బాగుంటుంది ట్రైన్. నేను ఇక్కడ ఏంటంటే అవంతి వెస్ట్ కోస్ట్ ఒకటే ఎక్కాను నేషనల్ రైల్స్లో, మిగతా ఏది ఎక్కలేదు. అందుకే నాకు పెద్దగా ఐడియా లేదు. వచ్చేసాం. ఇది సి. సో నెక్స్ట్ డే బి అనమాట. ఇదే నాది బి కోచ్. వచ్చేసాం. సో ఇలా ఉంటుంది. ఇలా ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. ఖాళీగా ఉంది. నాది 40. సో 40 విండోనే వచ్చింది. ప్రస్తుతానికైతే ఎక్కేసాను ట్రైన్. పక్కనైతే ఎవరు లేరు. ఎవరు రాకపోతే బాగుండు. నా బ్యాగ్ పెట్టుకున్నాను. ఈ సీట్లు ఏంటంటే పక్కన ఎవరు లేకపోతే హ్యాపీగా ఉంటుంది జర్నీ. పక్కన ఎవరైనా కూర్చుంటే చిరాగ్గా ఉంటుంది అసలు. సో చూద్దాం, ఎవరు ఎక్కరనే అనుకుంటున్నా, ఎందుకంటే ఖాళీగానే ఉంది ట్రైన్. దారి మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట, పచ్చటి పొలాలు. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వేస్తూ ఉంటారు. అక్కడక్కడ లైక్ గొర్రెలు అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి మధ్యలో. సో ఫైనల్లీ ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఇద్దరు మొహంతో వెళ్తే బాగోదు కదా ఆఫీస్కి. సో రెడీ అయ్యాను. ఇంకా నెక్స్ట్ స్టాప్ పోర్ట్, ఆ స్టేషన్లో దిగాలి. సో వాష్రూమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నీట్గా ఉంటుంది అసలు అవంతి వెస్ట్ కోస్ట్లో. నెక్స్ట్ స్టేషనే అనమాట స్టాప్ పోర్ట్. స్టాప్ పోర్ట్లో దిగేసి నేను మా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. మా ఆఫీస్ ఏంటంటే మాంచెస్టర్ విత్ షోలో ఉంటుంది. సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి. బస్సులో వెళ్ళొచ్చు కానీ బట్ టైం అయిపోతుంది అనమాట. ఈవినింగ్ అయితే కొంచెం టైం ఉంటుంది ట్రైన్కి, నా ఆఫీస్ అయిపోయే టైంకి. సో అప్పుడైతే బస్సులో వెళ్ళొచ్చు. ఇప్పుడైతే క్యాబే బుక్ చేసుకుని వెళ్ళాలి. ఒక 5 to 6 miles ఉంటుంది స్టాప్ కోర్ట్ నుంచి మా ఆఫీసు. ఆ 5 to 6 milesకి క్యాబ్ రేట్ ఎంత అనుకుంటున్నారు? 1500 అట్లా పడుతుంది ఇండియన్ కరెన్సీలో. లైక్ నియర్లీ 15 to 16 pounds పడుతుంది. బట్ ఇంకేం చేయలేం, టైం అయిపోతుంది కదా. సో ఇంకా వెళ్ళాలి క్యాబ్లో, తప్పదు. ఇంకా రీచ్ అయిపోతున్నాం స్టాప్ పోర్ట్కి. ఇంకా దిగేసి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకోవాలన్నమాట. సో దిగేసాను స్టాప్ పోర్ట్లో. ఇదే స్టాప్ పోర్ట్ రైల్వే స్టేషన్. చాలా చిన్నది, అంటే మాంచెస్టర్, లండన్, హ్యూస్టన్ అంత పెద్దదైతే కాదు. ఒక 3-4 ప్లాట్ఫామ్లు ఉంటాయి అంతే. సో ఫైనలీ క్యాబ్ వచ్చేసింది, ఎక్కేస్తున్నాను. ఫైనలీ క్యాబ్లో ఉన్నాను. 10 to 15 minutes లేట్ అయ్యేలా ఉంది. మరి చూద్దాం ఎన్నింటికి రీచ్ అవుతాను ఆఫీస్కి. మేబీ ఒక 10-15 minutes లేట్ అవుతుంది అనుకుంటా.
యాజ్ యూజువల్ ఆఫీస్కి వెళ్ళిన రోజులు ఏంటంటే కాఫీతో స్టార్ట్ అవుతుంది డే. సో ఆ రోజు కూడా అలాగే కాఫీ కలుపుకున్నాను అనమాట వెళ్ళిన వెంటనే. ఆ రోజు అయితే కొంచెం లేట్గా వెళ్ళాను, 10 to 20 minutes. సో ఇక్కడ నేను కాఫీ కలుపుకునే లోపు టికెట్ ప్రైస్లు ఎలా ఉంటాయో చెప్తాను. ట్రైన్ టికెట్స్ అసలు చాలా కాస్ట్లీ ఉంటాయి అనమాట. నాకు ఒక్కసారి మాంచెస్టర్కి వెళ్ళి రావడానికి క్యాబ్లు ట్రైన్లు అన్నీ కలిపి 100 pounds దాకా పడుతుంది. అంటే ఇంచుమించు ఇండియన్ కరెన్సీలో 12,000 అనమాట. అది కూడా చాలా అడ్వాన్స్ గా టికెట్ బుక్ చేసుకుంటే ఆ మాత్రం ప్రైజ్లు ఉంటాయి, లేకపోతే అసలు 200-300 ఖర్చు అవుతుంది అనమాట ఒకసారి వెళ్ళి రావడానికి. సో శాలరీలో చాలా మట్టికి ఈ టికెట్లకే వెళ్ళిపోతాయి అనమాట. మీలో అందరికి డౌట్ రావచ్చు, అంత ఖర్చు పెట్టుకుని ఈ జాబ్ చేయాలా అని. అసలు ఇక్కడ జాబ్ రావడమే చాలా కష్టం యూకేలో. సో ఉన్న జాబ్ని అయితే వదులుకోవడం ఇష్టం లేదు నాకు. సో అందుకే కష్టమైనా కూడా చాలా ఇష్టంగా చేస్తున్నాను. నేను లాస్ట్ టైం పెట్టిన నా జాబ్ వీడియో కింద చాలా మంది కమెంట్ చేశారు, అంటే లైక్ పర్సనల్ గా కూడా మెసేజెస్ చేశారు, మీకు ఇంత త్వరగా ఎలా జాబ్ వచ్చింది యూకేలో, కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. టిప్స్ అయితే ఏం లేవు, నేను కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ట్రై చేశాను అంతే. దీని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను మళ్ళీ, లైక్ నేను ఎలా సెర్చ్ చేశాను ఏంటి అనేది, నా కెరీర్ జర్నీ గురించి డీటెయిల్గా. సో ఇక ఫైనల్లీ లంచ్ బ్రేక్ అనమాట, లంచ్కి వెళ్తున్నాను. సో ఫైనల్లీ అయిపోయింది ఆఫీసు, ఇంటికి వెళ్తున్నా. క్యాబ్ కోసం వెయిటింగ్, క్యాబ్ రావడం వెళ్ళడమే. సో ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను, స్టాక్ పోర్ట్. కొంచెం తొందరగా వచ్చాను, ఇంకా 10 to 15 minutes ఉంది ట్రైన్కి. సో వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టాక్ పోర్ట్లో ఏంటంటే వెయిటింగ్ హాల్ ఉంటుంది. సో అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నా, ఇంకా ట్రైన్ రావడం, ట్రైన్ ఎక్కేయాలి. ఇలా ఉంటుందన్నమాట స్టాక్ పోర్ట్లో వెయిటింగ్ హాల్. ప్రస్తుతానికైతే ఎవరు లేరు, ఎందుకంటే చలిగా లేదు కదా బయట. సో అందరూ బయటే ఉన్నారు. మామూలుగా అయితే అసలు ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవ్వడంతో ఇక్కడ అసలు ఎవరు లేరు జనాలు, అందరూ బయటే ఉన్నారు. పెరుగన్నం అయితే తినేస్తున్నాను, ఆకలేసింది అనమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా పక్కన ఎవరు లేరు అనమాట. ఇంకా సీట్ ఖాళీగానే ఉంది, బ్యాగ్ పెట్టుకున్నాను. సో టైం 8:30 అవుతుంది. ఇంకా హ్యూస్టన్కి వెళ్ళి అక్కడ నుంచి విక్టోరియాకి ఎప్పింగ్కి వెళ్ళాలి, అక్కడికి మా వారు వస్తారు. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా అమ్మ అన్నము రసం చేసి పెట్టుంటే తింటున్నాం అనమాట డిన్నర్. మా ఆయన కూడా పాపం నా కోసం వెయిట్ చేస్తున్నారు. రాత్రి 10 అయిపోయింది. అసలు నాకైతే ఫీవర్ వచ్చేసింది దెబ్బకి. 2 వారాలు అయింది ఆఫీస్కి వెళ్ళి. సో మా వారే తీసుకెళ్తున్నారు కదా, ట్రైన్లో వెళ్ళి చాలా రోజులు అయింది. ఇక ఒక డోలో మాత్రేసుకొని ఇంకా తింటున్నాను అనమాట. తినేసి ఇంక పడుకోవాలి. ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. See you in the next video. Bye bye.